నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. మన కర్తవ్యం న్యూస్ ఛానల్ ప్రజలారా, ఇక తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నోటి దాకా వచ్చిన ముద్దను ఎత్తగొట్టిన దొంగకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పైన కవితనైతే మండిపడ్డది. మీ వైఖరి ఎప్పుర్రి, మరి మన బీసీలకు వచ్చే రిజర్వేషన్ మీద కోర్టులో కేసు వేసిన దొంగకు టికెట్ ఎట్లా ఇచ్చారు అని కవిత అడుగుతుంది. దీనికి మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు సమాధానం చెప్తారు? అటు కల్వకుంట్ల కుటుంబం చెప్తుందా, మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తారా? మరి చెప్పురి. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ కు వైఖరి చెప్పాలి. వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తికి పార్టీ టికెట్ ఎలా ఇచ్చారు? ఎమ్మెల్సీ కవిత. బీసీ విషయంలో బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు. చెప్పురియా, బీసీ విషయంలో బీఆర్ఎస్ కు చిత్తశుద్ధి లేదు. మీ సొంత కల్వకుంట్ల కవితనే అంటుంది కదా. కేటీఆర్ అయినా, కేసీఆర్ అయినా, హరీష్ రావు అయినా చెప్పురు దీనికి సమాధానం. ఏదైతే బీసీలకు దక్కవలసిన రిజర్వేషన్లకు సంబంధించి వాళ్ళకు నోటి దాకా వచ్చిన ముద్దను కోర్టులో కేసు వేసి అడ్డుకున్న దొంగను తీసుకొచ్చి కౌన్సిలర్ టికెట్ ఇచ్చిర్రు, బీఫామ్ అప్పచెప్పిర్రు. మొన్న కూడా చెప్పుకున్నాం దీనికోసం మనం. దీనికి కవిత అంటుంది, మీరు బీసీలకు అన్యాయం చేసే దొంగను తీసుకొచ్చి టికెట్ ఇచ్చిర్రు కదా, దీనికి సమాధానం ఏది? మరి మీ వైఖరి అయింది, దీనికి సమాధానం చెప్పుర్రి అని చెప్తుంది. ఉద్యమ చరిత్రలో అందరికీ ఒక పేజీనే, కేసీఆర్ కు పుస్తకమే ఉంటది. కేసీఆర్ పై సీఎం అన్ని లైన్లు దాటి మాట్లాడుతున్నారని పైరు. 12వ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ ఫోటోలు రిలీజ్. ఉద్యమకారులకు 12వ ఆత్మగౌరవ సభ పెడుతుందట కవితక్క. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ వైఖరి ఏంటో చెప్పాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలకు విద్యా ఉపాధి రాజకీయాల్లో 42% రిజర్వేషన్ల కోసం జాగృతి సహా బీసీ సంఘాలన్నీ పోరాటం చేస్తున్నాయని, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రిజర్వేషన్ల బిల్లు వచ్చేలా చేశామని గుర్తు చేశారు. కానీ ఆ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు మాధవరెడ్డి అనే వ్యక్తి మరొకరితో కలిసి ఆ బిల్లును వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారని, అలాంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. చెప్పురి. కవిత అడుగుతుంది, బీసీ సంఘాలు అందరం కలిసి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకొచ్చినాము. ఆ నోటి దాకా వచ్చిన ముద్దను మాధవరెడ్డి ఇంకొక అతను కలిసి హైకోర్టులో పిటిషన్ వేసిర్రు. ఈ బీసీలకు వచ్చే ముద్దను ఆపడం జరిగింది. మరి అసలు నాయకుడికి మీరు టికెట్ ఎట్టి ఇచ్చిర్రు అని చెప్పి కవిత అడుగుతుంది. సమాధానం మీ దగ్గర ఉందా బీఆర్ఎస్ పార్టీ నాయకులు? మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పుకున్నాం, ఈ దొంగ మాధవరెడ్డి అంటే ఆయన ఎవరో కాదు, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు సంబంధించినోడే అని మనం ఫస్ట్ నుంచి కూడా చెప్పినాం. ఇదంతా నడిపించింది హరీష్ రావు నడిపించిండు. ఎన్నుకుండి మెల్లగా కోర్టులకు వేసేపించింది కూడా హరీష్ రావు అని కూడా చెప్పినాం. మరి ఇసోటి దొంగలను బీఆర్ఎస్ పార్టీ పక్కనే ఏర్చుకుంటుంది. బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ అడ్డుకున్న దొంగలకే బీఫామ్లు ఇస్తుంది. మరి మీ వైఖరి ఎప్పుర్రి అని అంటుంది. ఇప్పుడు క్లియర్ ఏమర్థమవుతుంది తెలంగాణ ప్రజలకు? బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లను అడ్డుకుంటున్నది ఏ పార్టీ కాదు, అటు కేంద్రంలో బీజేపీ పార్టీ, ఇటు తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ. అంటే బీసీలకు రిజర్వేషన్లు వస్తే ఇక బీసీలే ముఖ్యమంత్రులు అవుతారని చెప్పి ఈ దొంగలు అగ్రవర్ణ కులాలలో ఇట్లా నడిపిస్తుర్రు. బయట ఎవడో అంటలేదు కదా. కల్వకుంట్ల కవిత మీ కుటుంబం కవితనే అంటుంది కదా. సమాధానం ఉంటే మీ దగ్గర చెప్పి మాట్లాడుర్రు. ఇక మీ వైఖరి ఏంది, మరి ఆ దొంగకు ఎట్లా టికెట్ ఇచ్చిర్రు, మరి ఏంది అనే విషయం పైన మాట్లాడురు. మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడతారా, కల్వకుంట్ల కుటుంబం మాట్లాడతారా? చెప్పురు మరి.